విశాఖ నగర అభివృద్ధికి అడ్డుపడొద్దని వైసీపీకి కూటమి నేతలు హితవు పలికారు. విశాఖ ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. వారం రోజుల్లోనే 14 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయడం విశాఖలో తప్ప ఇంకెక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. కైలాసగిరి ప్రాంతంలో కూడా 400 ఎకరాలు ఉన్నటువంటి వెల్నెస్ హబ్ను కూడా ప్రత్యేకంగా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచనలో చెప్పడం జరిగింది. దీంతోపాటు వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ కూడా మనం నిర్వహించబోతున్నాం. ఈ ప్రాంతం అయితే అందరి దృష్టిలో విశాఖపట్నం అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ ప్రాంతం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ఎకనామిక్ రీజనల్ బోర్డు మీటింగ్ కూడా జరిగింది. దీని ద్వారా 9 జిల్లాల్లో కూడా మనం సమ్మిళితంగా అభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు టీసీఎస్ కాగ్నిజెంట్ వచ్చాయి కాబట్టే మరొక 14 కంపెనీలు లైన్ కట్టి రావడం జరిగింది. 99 పైసలకు ఇచ్చారని విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం నాడు బ్రాండెక్స్ అనేటువంటి ఒక కంపెనీకి 1000 ఎకరాలు ఎకరాకు రూపాయి చొప్పున ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరండి? ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి ఏమవుతారు అంటే ఇది కొత్త విధానం కాదు, మన పరిశ్రమలు ఆకర్షించడానికి తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయం. తనకు చేత కాదు, చేసినామనేమో కాదనంటూ కాళ్ళకు అడ్డం పెట్టడం అన్నది ఆయనకి తెలిసినటువంటి విద్య. అది వైఎస్ఆర్ పార్టీ నాకు తెలియజేస్తా ఉన్నాను, మీకు ఎలాగా పరిశ్రమలు తేవడం చేత కాదు, చేతనైతే దాన్ని సహకరించండి, చేత కాకపోతే తప్ప దీన్ని పాడు చేసే కలుషితం చేసే విధంగా వాతావరణాన్ని మీరు ఎప్పుడు కూడా పాడు చేయొద్దని కూడా మీకు అప్పీల్ చేస్తూ, ఇలాగే ఉంటే రేపు భవిష్యత్తులో ఆ 11లో కూడా ఒక డిజిట్ పోయి సింగిల్ డిజిట్గా మిగిలిపోయే పరిస్థితి అని చెప్పని వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. 14 ప్రముఖమైన ఐటీ కంపెనీస్ శంకుస్థాపన 1 నెల రోజుల్లో జరగటం అనేది ఎక్కడ కూడా చూడలేదు. ఏదైతే మనం హైదరాబాదు చూస్తే ఎంతో అద్భుతంగా వెలుగులతోటి ఉందో సేమ్ పరిస్థితి విశాఖపట్నానికి ఇంకొక 3-4 సంవత్సరాల్లో వస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. 3 పార్టీలు కూడా ఇది ఎట్టి పరిస్థితిలోనే ప్రైవేటైజేషన్ కాకూడదు అని చెప్పిన మలాన ప్రైవేటైజేషన్ దృష్టిలోకి వెళ్ళలేదు. దురదృష్టం ఏంటంటే దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది బ్యాక్ స్టాబింగ్ చేస్తున్న మాట, అంటే ఇంటిలోనే డిస్ట్రక్టివ్ నేచర్ తోటి స్టీల్ ప్లాంట్ ని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు తొందరలో బయటికి వెలుగులోకి వస్తాయి. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళకి ఎలాగైనా మనం ఈ ప్లాంట్ నుంచో పెట్టుకోవాలి, ఆ సెంటిమెంట్ ఉంది కన్నా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ డబ్బులు పెట్టిన తర్వాత దీని పక్షాన అందరూ బాధ్యతగా ఉండాలి. కొంతమంది ఆలోచనలు ఏంటంటే ఫుల్ ప్రొడక్షన్కి వస్తే లాభాల్లో వస్తే మళ్ళీ మనం దాంట్లో రాజకీయాలు చేసి బతకడానికి ఆస్కారం ఉండదేమో అని కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దయచేసి మేము ఈరోజు ఆవేదనతో మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడు కూడా ప్లాంట్ పరిరక్షించడానికి ముందే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను.